2 సంవత్సరాలు 4 నెలలు ఏం చేసింది? సమాధానం చెప్పాలి. వాళ్ళు ఆ సమాచారం ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ రీలిస్ట్ 11/10/2023 అయింది. మరి 23 తర్వాత 24 వరకు కూడా ఆ గవర్నమెంట్ ఉంది కదా, మార్చి 24 వరకు కూడా, మార్చి 24 వరకు కూడా మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు? అంటే ఒక 5 సంవత్సరాలు మీకు ఒక మేబీ అది ఎన్నో ఒక 100 పేజీలో లేదా 200 పేజీలో లేదా ఒక 1000 పేజీలు ఉందనుకుందాం మనం. ఎందుకు సబ్మిట్ చేయలేదు అనేది ఈరోజు సమాధానం చెప్పాలా. ఓ రాయలసీమ గురించి ఓ మొసలి కన్నీరు కారుస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ నాయకులు కానీ ఎందుకు చేయలేదు, సబ్మిట్ చేయాలి. ఆఖరికి గవర్నమెంట్ మారిందనే ఉద్దేశంతో ఆగస్టు 2024న డీలిస్ట్ చేసేసారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాయలసీమ మీద ప్రేమ ఉంది కాబట్టే, రాయలసీమ మాకు ఘనమైన విజయాన్ని చేకూర్చింది కాబట్టే 18/2/2025న మేము సబ్మిట్ చేశాం. వాళ్ళు అడిగిన క్వరీలు కానీ లేకపోతే వారు అడిగిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అవన్నీ మేము చేసాం. అది మా చిత్తశుద్ధి. అంటే ఇంకా డీటెయిల్స్లోకి సంబంధిత మంత్రి గారు వెళ్తారు కానీ ఈ డేట్స్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ నాకు ఉండి నేను మీకు తెలియజేస్తాను. అంటే వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడతారు. 2019 ముందు నేను సూట్ కేసు పట్టుకుని వచ్చేస్తాను, మీరు ఎక్కడ అది అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయించాలి కాబట్టి మీరు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడికి నేను సూట్ కేసు పట్టుకొచ్చేస్తాను అని చెప్పేసి ఆయన ఆ రోజు మాట్లాడారు. మళ్ళీ సరే 5 సంవత్సరాలు రకరకాల ఇప్పుడు ఏదో అంటున్నారు, ఏదో హెచ్ఓడి ఎక్కడ కూర్చుంటే అక్కడికి, సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ క్యాప్టెన్ అంటారు. అంటే చెట్టు కింద మనం కూర్చుంటే అదే మన ఇల్లా కదండి. ఎక్కడ కూర్చుంటే అక్కడంటే ఒక స్థానం అంటూ ఉండాలి కదా. మీకు కానీ నాకు కానీ మీరందరూ ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు, ఇల్లు కావాలన్నారు. ఎందుకు ఒక స్థానం కావాలి ప్రతి ఒక్కరి కుటుంబానికి కానీ, ప్రభుత్వానికి కానీ, ఒక సంస్థకు కానీ ఒక స్థానం కావాలి. స్థానం లేకుండా ఎట్లా? సో 5 సంవత్సరాలు అటువంటి స్థానం లేకోకుండా ఆంధ్రప్రదేశ్ని ఆగమ్య గోచరంలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడారు? మేము తప్పుగా అర్థం చేసుకున్నాము, మేము ప్రజల భావన అర్థం చేసుకోలేదు ఏదో చెప్పి మేము అమరావతికి కట్టుబడి ఉన్నామన్నారా లేదా? మీరు చెప్పండి, అన్నారా లేదా అని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈరోజు ఏదో నదీ గర్భంలో ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటారు. అంటే నదీ గర్భంలో ఉందో అక్కడ నిర్మాణ యోగ్యమో కాదు అనేది ఇక్కడికి వేల కోట్ల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, వేల కోట్ల రూపాయలు ఇస్తున్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకి తెలియని సాంకేతిక పరిజ్ఞానం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే ఉందేమో నాకు తెలియదు. అందరూ కూడా ఇన్ని వేల కోట్లు ఇచ్చేటప్పుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ అమరావతిని ఏ విధంగా కించపరచాలో, ఏ విధంగా చీల్చి చెండాడారు కదా. ఇవన్నీ అందరికీ తెలిసిందే కదా. తెలిసినా కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇవన్నీ కూడా ఆర్థిక సాయం చేస్తున్నాయి. అంటే ఆయన భావించినట్లు ఆయన ఏదో కళలో ఊహాలోకంలో ఉన్నారో, లేకపోతే ఆయన గురించి పెద్ద పెద్ద మాటలు కొంతమంది ఏదో మతి భ్రమిస్తాయని అవన్నీ నేను మాట్లాడాను. కానీ అవి ఆయన ఈ విధంగా ఇంకా అమరావతి మీద విషయం